దేవునికి స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు, సంఘస్థులందరికీ వందనాలు. యేసు ప్రభు వారు శిలువలో పలికిన 7 మాటలలో మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, యేసు ప్రభు వారి వలె మనము దేవుణ్ణి అంగీకరించిన మనమందరము కూడా ఆయన వలె క్షమాగుణము కలిగి ఉండాలని ఈ పాఠం నేర్పుతున్నది. దేవుని స్తోత్రం. సెలవు. దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. యేసు గారు శిలువలో పలికిన 2వ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు, లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం, నేడు నీవు నాతో కూడా పరదేశులందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది అనగా, దొంగ అప్పటికప్పుడు మారు మనసు పొందినప్పుడు దేవుడు నిత్య జీవం ఇస్తాడని మాట ఇచ్చి ఉన్నాడు. అటువంటి నిత్య జీవం మనం కూడా పొందుకోవాలని మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాలి. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. దేవునికి స్తోత్రం. సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు, సంఘమంతటికి వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన 4వ మాట 27వ అధ్యాయం 46వ వచనం. యేసు, ఏలీ ఏలీ నామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఈ వచనం నుండి మనం ఈ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనే అర్థము. దేవునికి స్తోత్రం. ప్రభునికి మహిమ కలుగుగాక. సమయించిన గారికి సంఘానికి వందనాలు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం, నేను గట్టుకొనిచున్నాను. ఈ మాటకి అర్థం, ఆత్మలను రక్షించాలని గట్టిగా మనలో ఉండాలి. దేవుడు చెప్పినాడు. దేవుని స్తోత్రం. టైం ఇచ్చిన అయ్యగారికి వందనాలు, సంఘస్థులందరికీ వందనాలు. యేసుప్రభు వారు శిలువలో పలికిన 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ చరణం, సమాప్తమైనదని. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం. సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు, సంఘస్థులందరికీ నా వందనాలు. యేసు ప్రభు వారు శిలువలో పలికిన 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని పలికిను. దీనికి అర్థం, దేవుని ఇచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలని మనకి ఉండాలి.